ఏ జాబ్ వదిలినా ఈ జాబ్ మాత్రం అస్సలు వదలొద్దు. ఎందుకంటే 4 ఏళ్ల వరకు ఈ నోటిఫికేషన్ రాదనమాట. సో, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీకు ప్రతి నెల మీకు సాలరీ రూ. 45,000 వరకు వస్తుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎటువంటి రన్నింగ్ కూడా అక్కర్లేదు. సో, ఇప్పుడు ఈ జాబ్ కోసం డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా వరకు వాచ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో లేటెస్ట్‌గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా వాటి మీద వీడియో చేసి పెడుతూ ఉంటాం. అంటే నోటిఫికేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. సో, చాలామందికి జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే చాలామందికి అర్థం కాదు. సో, అందుకోసం మేమేం చేస్తామంటే ఆ నోటిఫికేషన్‌ని అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇది కూడా వీడియోస్ కూడా చూడడానికి ఇబ్బంది అనిపిస్తే గనుక డిస్క్రిప్షన్‌లో మనకి అఫీషియల్‌గా వెబ్‌సైట్ అయితే ఉంటుంది. సో, నేను అందులో కూడా క్లియర్‌గా ఎవరు చూసినా అర్థమయ్యేలాగా పోస్ట్ అనేది క్రియేట్ చేసి ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మనకి బీహెచ్‌యూ నుంచి అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ పోస్ట్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందన్నమాట. రిక్రూట్మెంట్ అండ్ అసిస్టెంట్ సెల్లర్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో దీని గురించి క్లియర్‌గా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టారన్నమాట. సో, ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తానన్నమాట. సో, మెయిన్ కంటెంట్ విషయానికి వెళ్ళిపోతే గనుక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి మెయిన్‌గా కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. వీటిని మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా. ఇప్పుడు మీకు ఏజ్ రియలైజేషన్స్ అండ్ స్కిల్ టెస్ట్ చూసుకుంటే గనుక ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఏజ్ రిలాక్సేషన్స్ క్లెయిమ్ అప్లై చేసుకున్నారో వాళ్ళు ప్రొవిజనల్స్ లిస్ట్ రిలీజ్ చేయిందన్నమాట. వాళ్ళకి రిలీజ్ అయిందన్నమాట. సో, ప్రొవిజనల్ లిస్ట్ అనేది. సో, ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ అందరికీ కంప్యూటర్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కి పిలుస్తున్నారన్నమాట. సో, వాటికి పిలుస్తున్నారు. సో, కొంచెం చూసుకోండి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేయండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కోసం చూసుకుంటే కనుక మీరు ఈ టైప్ టెస్ట్‌కి సెలెక్ట్ అయినా లేదా అన్నీ చెక్ చేసుకోవడానికి అయ్యారా లేదా చెక్ చేసుకోవడానికి లిస్ట్ రెడీగా ఉంది. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్‌సైట్స్ లింక్ నుంచి డైరెక్ట్‌గా తన అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మాక్ టెస్ట్ అవైలబుల్ కోసం చూసుకుంటే చాలామంది టైపింగ్ టెస్ట్ అంటే టెన్షన్ పడుతున్నారు. బట్ బీహెచ్‌యూ వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ లింక్ ఇచ్చారన్నమాట. సో, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే కాదు హిందీలో కూడా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత జూనియర్ క్లర్క్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే జూనియర్ క్లర్క్ పోస్ట్‌కి సో, పోస్ట్ కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి 4384 ఓకేనా. పోస్ట్‌కి టైపింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, రూల్స్ ఏంటి అనే ఇన్‌స్ట్రక్షన్స్ పీడిఎఫ్ ఫార్మాట్‌లో క్లియర్‌గా వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశారు. తర్వాత డైరెక్టర్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ పోస్ట్‌కి చూసుకుంటే గనుక దీంతో పాటు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. 02/2020 తర్వాత అక్కడ నుండి 2021 ఓకేనా. కింద డైరెక్టర్ ఐఎంఎస్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్హెచ్ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్‌గా క్లిక్ హియర్ అండ్ అప్లై అనే లింకు యాక్టివ్‌గా ఉంది. అది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వీటితో పాటు ఇంటర్నల్ ప్రమోషన్స్‌కి సంబంధించి డిఏ, సిపిఎస్ ఓకేనా. ఫర్ ఎంఓఎస్ 2018 నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్స్ అలాగే సిఏఎస్ కింద డెప్యూటీ రిజిస్టర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ ప్రమోషన్స్ ఫ్రమ్ లింక్స్ కూడా ఈ పేజీలోనే ప్రొవైడ్ చేశారు. ఓకేనా. దీని తర్వాత మీకు ఎవరైతే ఈ నాన్ టీచింగ్ పోస్ట్‌కి అప్లై చేసుకున్నారో వెంటనే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి అఫీషియల్ లింక్స్ ఓపెన్ చేసి మీ అడ్మిట్ కార్డ్ అండ్ మాక్ టెస్ట్‌ని చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీరు పెట్టండన్నమాట. సో, ఎవరైతే ఎలాంటి స్టూడెంట్స్ అయితే మన ఛానల్ ఎక్కువగా విజిట్ అవుతున్నారో సో, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినా వెంటనే నేను వీడియోస్ చేసి పెట్టడానికి అవుతుంది. అది మీకు యూజ్ అవుతుంది. సో, నాకు కూడా వర్క్‌కి యూజ్ అవుతుందన్నమాట. సో, ఓకేనా. సో, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.